హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి సగ్గుబియ్యం తోటి రసమలై తయారు చేసుకుందాం. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం. 1 కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకుందాం. ఇది 1 గంట నానితే సరిపోతాయి, చిన్న సగ్గుబియ్యమే కదా. శుభ్రంగా కడుక్కుని ఈ వాటర్ పారబోసి మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. సగ్గుబియ్యం అయితే నానిపోయినాయి. నేను 1 గంట అయింది. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాటర్ అంతా తీసి వడకట్టుకోవాలి. దీన్ని కొంచెం బరగబరగ్గా మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా పేస్ట్లా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను నర వేస్తున్నాను పంచదార, 2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేస్తున్నాను, చిటికెడుతో ఉప్పు వేయాలి. ఎందుకంటే స్వీట్ కదా మనం చేసేది. అంతే. దీన్ని బరగబరగ్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా పలచన అవుతుంది. మనం పంచదార వేసాం కదా, దాన్ని కొంచెం గట్టిపడేదాకా ఒక్కసారి ఇలాగా పాన్లో వేసి పొయ్యి మీద పెట్టి కొంచెం ఇలా ఎంతసేపు పట్టదో 1 నిమిషంలో అయిపోద్ది. చూసారు కదా, ఇది గట్టిపడిపోయింది. పంచదార వల్ల మనకు పలచన అవుతుంది. అంతేనండి. ఇప్పుడు ఇది చల్లారబెట్టుకుని ఉండలు చేసుకోవాలి. 1 నిమిషంలోనే మనకి గట్టిగా అయిపోయింది. స్టవ్ వెలిగించి అవి మనం ఆ సగ్గుబియ్యం చల్లారేదాకా ఈలోపు మనం రసమలై తయారు చేసేసుకుందాం. 2 కప్పులు పాలు, అంటే 6 లీటర్ పాలు, కప్పు మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్వీట్కి సరిపడగా పంచదార వేస్తున్నాను. ఇది 100 గ్రాములు ఉంటుంది. 1 స్పూను యాలకి పొడి. ఇది కొంచెం చెక్కబడేదాకా 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోద్ది. ముందు లేదా సన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు చల్లారిపోయింది కదా, ఈ చల్లారిపోయిన సగ్గుబియ్యాన్ని మనకి నెయ్యి రాసుకుని చేతిలో నెయ్యి రాసుకోవాలి. లేకపోతే అంటుకుపోద్ది జిగురుగాను. చిన్న చిన్న గోళీలా చేసుకోవాలి. ఈ సైజు గోళీలా చేసుకుని ఇక్కడ పెట్టుకుని మొత్తం పిండి అంతా కూడా అలా గోళీలు చేసి చూపిస్తాను. నెయ్యి రాసుకుంటూ ఉండండి, అంటుకుంటుంది. ఈ ఉండలో చూసారా ఇన్ని. దీన్ని ఇప్పుడు మరిగి పాలల్లో వేయాలి. ఇప్పుడు ఈ మరిగి పాలలో మనం ఈ ఉండలు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 నిమిషాలు ఉంటే మనకి ఆ పాలల్లో ఉన్న తీపి పాలపొడి ఇదంతా కూడా ఆ ఉండలకు పట్టి, సగ్గుబియ్యం ఉండలకు పట్టి చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మూత తీసి చూద్దాం. మనం ఇలా కలిపితే మనకి పైకి కిందకి ఉండలు మొత్తం అంతా సమానంగా అవుతాయి, అన్నిటికీ కుక్ అవుతాయి. అంతే, 2 నిమిషాలు చాలు. ఇది ఇప్పుడు చల్లారి పెట్టుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక అరగంట పెట్టుకుంటే కూల్ అవుతుంది కదా, చాలా కూల్ మనకి. ఇంతేనండి, ఇదేనండి రసమలై. బాగుందా? చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనకి ఇలాగ 1-2 నిమిషాలు అయిపోయినాయి కదా, చాలు.
తర్వాత ఇది మనం ఎప్పుడు వేయాలంటే, ఈ ముంజులు ఎప్పుడు వేయాలని అడుగుతారు కదా, ఈ ముంజుల్ని మనం చల్లారబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాక బయటికి తీసాక అప్పుడు మనం ఈ ముంజులు కలుపుకొని సర్వ్ చేసుకుని తినేయడమే. చాలా బాగుంటుంది ముంజులు కలుపుకుంటే. ఈ టేస్ట్ ఆ టేస్ట్ అదిరిపోద్ది. ఎండాకాలం పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇలా చేసి పెడుతూ ఉండండి. చాలా చలవ చేస్తుంది, చాలా మంచిది ఇది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అరగంట పెట్టుకుంటే మనకి చల్లగా కూల్ అవుతాయి. అసలైంది ముంజులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం ఇందులో. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఈ ముంజులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకముందు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు కూడా చల్లగా ఉంటుంది. ఇది ఆల్రెడీ చల్లగా ఉంది కాబట్టి ఇందులో కూడా చల్లబడి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం. బౌల్లో వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను బాదం, పిస్తా, జీడిపప్పు వేస్తున్నాను. ఇవి పంటికి తగులుతూ ఉంటే నవ్వులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసిన గులాబీ రేకులు. సగ్గుబియ్యంతో రసమలై చాలా బాగా వచ్చింది. ఇలాగే చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలం అంతా కూడా ఇలాగే చేసుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి చేస్తూ ఉండండి. చూసారా ఎంత బాగుందో, అమృతంలా ఉంది. ఇవి బాల్స్ కూడా సాఫ్ట్గా ఉండి చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.